కష్టపడి అప్పుడు తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నారు. ఇదే విధంగా జాబులు తెలంగాణ కాంగ్రెస్లో హయాంలో మళ్ళీ కొట్లాడే స్థితిని తెస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, సకాల కాలంలో మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ని ఏదో విధంగా ఉద్యోగం చేసే విధంగా మేము ప్రిపేర్ అవుతున్నాం. ఆ ప్రిపేర్ అయ్యే టైంలో సకాలంలో నోటీస్ ఇయ్యక మా వయోపరిమితి పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం వల్ల మేము అడిగేది ఒకటే, మాకు మీరేం జాబులు వద్దు, నోటిఫికేషన్ ఇచ్చారు, సకాల కాలంలో ఇవ్వలేదు కాబట్టి మేము అడిగేది ఏజ్ రిలాక్సేషన్ 36 కానిస్టేబుల్కు 38 ఎస్ఐకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు నడుస్తుంది. నిరుద్యోగులు ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు రాష్ట్రంలో. ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోవాలంటే మీరు సకాల కాలంలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్తో పాటు ఖచ్చితంగా అభ్యర్థులను ఆస్పిరెంట్స్ని ముందుకు తీసుకునే విధానంలోని కార్యాచరణలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వినతి చేస్తున్నాం. దయచేసి వయోపరిమితి పెంచండి. మా డిమాండ్ ఒకటే, వయోపరిమితి పెంచండి అంతే. వయోపరిమితి ఇస్తే మీరు అవకాశమే ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేమే ఉద్యోగం అడగట్లేదు, మాకు కావాల్సింది అవకాశం. వయోపరిమితి పెంచి అవకాశం ఇవ్వండి. మేము ఉరుకుతామా, రన్నింగ్ చేస్తామా, బొర్లుతామా అది మా ఇష్టం. ఒకవేళ క్వాలిఫైడ్ అయితే, ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయితే ఈవెంట్స్కి వెళ్తారు, ఈవెంట్స్ క్వాలిఫైడ్ అయితే మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ వెళ్ళే వరకు మాది పూజీ మేము ఖచ్చితంగా వెళ్తాం, జాబ్ సాధిస్తామనే నమ్మకంతోనే తిరుగుతున్నాం. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపం ఒకటే, మాకు ఏజీ వయోపరిమితి పెంచాలని కోరుకుంటున్నాం. కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు నిరుద్యోగులు అంటే ఉద్యోగాల కోసం ధర్నాలు చేసిర్రు, ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వస్తారు. ఏది మరి పరిస్థితి? మేడం ఒకటే మేడం, లాస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక 10 years పాలించారు. తర్వాత వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తే నేను ఫీల్ అయినా, నేనే చెప్తున్నా, ఓపెన్ నా చెప్తున్నా, ఫీల్ అయ్యారే వీళ్ళకి ఒకటి ఏదైనా ఒకటి నేర్పియాలి, అంటే చేంజ్ చేస్తే మార్పు చేస్తే బాగుంటుంది కదా అని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. తెచ్చుకునే ముందు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఎక్కిన 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నారు. వేస్తా అంటే అప్పుడు నా ఏజ్ 32. 2022లో నోటిఫికేషన్ రాసిన, అప్పుడు 32 క్రాస్ అయ్యి 32 ఇచ్చిరు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2023లో. వచ్చిన తర్వాత డిసెంబర్లో వీళ్ళు ఎక్కిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు 2024 మేలోనేమో, విత్ డేట్లతో సహా రిలీజ్ చేసిరు. ఎప్పుడెప్పుడు పెడతాము, ఎన్నెన్ని పోస్టులు, ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అని మన అసెంబ్లీలో రిలీజ్ చేసిరు జాబ్ క్యాలెండర్. మేము ఫిక్స్ అయిపోయినాం ఇక, అరే ఎట్లయినా 2 years పెంచిరు, 32+2 34 ఉంది, జాబ్ క్యాలెండర్ ఇచ్చిరు, వచ్చేస్తుంది అని మేము మంచిగా ముళ్ళెమూట దొరుకుని వచ్చి దిల్సునగర్లో, అశోక్నగర్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం. అయినాం 2024 అయిపోయింది, 25 అయిపోయింది, 26 అయిపోయింది, మా ఏజ్ 34 క్రాస్ అయిపోయింది. ఆ 2 yearsలో రాలే. శ్రీధర్ బాబు గారికి చెప్తే ఏమంటారు? ఆయన ఏమంటున్నారు అంటే ఒకటే, ఈ డిపార్ట్మెంట్ సంబంధించి నాకు తెలియదు, చాలామంది అందరు ఉంటారు, మంత్రులు సంథింగ్ సీఎం వారు ఉంటారు కదా, అందరితో డిస్కస్ చేయాలి. ఈ నోటిఫికేషన్ వచ్చిందని కూడా సార్ క్వశ్చన్ వేస్తుండు, అంటే వాళ్ళకు కూడా తెలుస్తలేదు. నోటిఫికేషన్ వచ్చింది కూడా వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. అంటే మరి ఇది ఏందన్నట్టు, ఇది అంటే అందరు బాగున్నారు, మా నిరుద్యోగుల రోడ్ల పరి ఏంది ఇది నాకు అర్థం అవ్వట్లేదు. సార్ ఏమంటున్నారు, మొన్న పక్కన ఎస్ఐ గారు మాట్లాడారు, 32 ఉంటే ఆల్రెడీ 32 ఇంకా 2 ప్లస్ 34 చేసినాం అంటారు. సరిపోదా అంటే 36 చేస్తాం, నెక్స్ట్ 38 కూడా వస్తాడు, అప్పుడు వాడు కూడా 38 చేయమంటే 38 చేస్తామంటారు. మేము అడుగుతుంది దానికి కాదు, మీరు 2023లో ఏమని చెప్పి వచ్చిర్రు, రాగానే 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు, విత్ ప్రూఫ్, వీడియోలు అన్నీ ఉన్నాయి. దానికి కట్టుబడి మీరు రాగానే 1 year వేసి ఉంటే మేము ఇప్పటికి వస్తుండేనా? అంటే 2022లో వచ్చింది నోటిఫికేషను మేలా, ఇది ఎంత, 2026 ఆగస్టు అయిపోయింది, అంటే 4 years అయిపోయింది. అంటే 32 ఉన్నాడు, ఇప్పుడు ఎంత, 36 క్రాస్ అయిపోయింది. అంటే ఇక్కడ ఓల్డ్ లాస్ ఏంటి, 4 ఏళ్ళ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల. క్వశ్చన్ చేసి ఏమంటే సార్ డిస్కస్ చేస్తాము, అందరితో డిస్కస్ చేసి మేము మాట్లాడిన తర్వాత చెప్తాము అని అన్నారు. ఇప్పుడు సార్ అంటారు మేము ఇవ్వలేమా 70,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇచ్చిరు, ఎట్లా ఇచ్చిరు, అక్కడ నోటిఫికేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినాయి, ప్రిలిమ్స్ వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు మెయిన్స్ పెట్టి వీళ్ళు నోటిఫికేషన్కి లాల్ బహదూర్ స్టేడియంలో సర్టిఫికేట్లు ఇచ్చిరు. కాదంటలే, ఓకే. ఇప్పుడు ఈ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కూడా ఒక 2016, 18, 22 3 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఎన్ని నోటిఫికేషన్లు అయినా సరే 10,000 పైన ఉంటాయి. ఇది మాత్రం 7,437 పోస్టులు వేసిరు, ఓన్లీ డిస్టిక్లోకి వేసారు. మరి హైదరాబాద్, రంగారెడ్డి సరౌండింగ్లో వాళ్ళకి వేయలేదు. ఇప్పుడు నాది హైదరాబాద్, నాకు 33 10 months, నాకు 2 months తోటి ఇప్పుడు నేను ఎలిజిబుల్ ఉన్నా, కానీ హైదరాబాద్లో పోస్టులు లేవు. వాళ్ళు ఏమంటారు, నెక్స్ట్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది అంటారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది వచ్చేలోపు నా ఏజ్ అయిపోతుంది. మరి ఏం లాభం అది? మరి ఎవరిని అడగాలి? ఇప్పుడు చూడండి, ఎవరిని అడగాలి చెప్పండి? ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, మేము వస్తున్నాము, మాకు అంతా చూడండి ఒకసారి. సార్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే మొత్తం పొలిటికల్గా ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని వాడుకుంటున్నారు అంటారు. మాకు ఎక్కడ దారి దొరకట్లేదు.
ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఒక 10 మంది నిలబడితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. మేము ఎవరి దగ్గర పోవాలి? అపోజిషన్ లీడర్ దగ్గర పోతే ఏమంటారు వాళ్ళు? మీరు వాళ్ళ చేతిలో ఓకుర్రి పోయి మీరు ఆట బొమ్మలు కాకుర్రి, మేము ఇస్తాం, నోటిఫికేషన్లు ఇస్తాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఏమన్నారు? ప్రతి 3 నెలలకు నోటిఫికేషన్ వస్తుంది అంటారు. అప్పుడు కూడా ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ పెంచినా అన్నారు. సార్కి తెలియదు ఎంత పెంచారు. మీరు ఇచ్చిన జియోని మళ్ళీ ఏం చేసి జియో నెంబర్ చేంజ్ చేసి రెన్యువల్ చేసిరు, అంతే. ఏం పెంచలేడా? నేను ఒకటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మాకు ఛాన్స్ ఇవ్వండి. 36 ఎస్ఐకి 38 సేమ్ ఈవెంట్. మళ్ళీ ఆడే ఉరికేటోడు ఒకటే ఈవెంటే, పోలీసు వాడు సపరేట్ ఏముండదు. ఉరికేటోడు ఆన్ కెపాసిటీ కదా, మీకు అవకాశం సేమ్ ప్రాబ్లం ఉంది. 36 3 లెవెల్ ఉంటాయి మేడం, ఫిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. నీకు సత్తా ఉన్నాడు మెయిన్స్ దాకా పోతాడు. నువ్వు 36 ఇచ్చినంత మాత్రాన నాకు జాబ్ రాదు కదా. మరి నీకే 1500 1200 అంటే 2700 రూపాయలు ఫీజు మీకే వస్తుంది కదా. మాకు ఒక అవకాశం వస్తుంది, మాకు ఒక తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. ఒకటి కోరుతున్నాను, దయచేసి 36 38 చేయండి, ఒక అవకాశం ఇవ్వండి. హైదరాబాద్ నోటిఫికేషన్ ఏముంది దాని గురించి కొంత క్లారిటీ ఇవ్వండి మాకు. ఇగో ఈ టైంకి వేస్తాం బాబు అంటే అయిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.